లైఫ్స్, నో పీస్ ఆఫ్ మైండ్స్. ఎక్కడ చూసినా రెస్ట్ లేదు. ఎక్కడికి వెళ్ళి కూర్చుందామా రెస్ట్ కి అనే అంత ఒక్కొక్కసారి మనిషి తలను కొట్టుకునే పరిస్థితి వస్తా ఉంది. బట్ అవర్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఐ విల్ గివ్ యూ మై పీస్ అండ్ రెస్ట్. ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ మీ. క్యాస్ట్ యువర్ బర్డెన్, నీ ప్రయాసాన్ని, నీ భారాన్ని నా మీద వేయి బిడ్డ. నువ్వు చేయాల్సింది అదొక్కటే. కానీ మనం ఏం చేస్తున్నాం? మనమే మోసుకొని తిరుగుతాం. సో దేవుడు అంటున్నాడు, ప్రయాస పడొద్దు నువ్వు. నేను నీ యొక్క స్థలములో, నేను సిలువలో ఆ సిలువను మోస్తూ భరించి, భారమును భరించి, పాపములను నా భుజం మీద వేసుకొని నేను నీ కొరకు సిలువలో మరణించాను కదా బిడ్డ. నీ కొరకు రక్తాన్ని కార్చాను కదా. నీ కొరకు మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచినాను కదా. ఇదిగో నేను నీ ఎదుటనే ఉన్నాను బిడ్డ. నీ యొక్క భారాన్ని నా మీద మోపు అని అంటున్నాడు యేసయ్య. ఆర్ వి విల్లింగ్ టు క్యాస్ట్ అవర్ బర్డెన్ అంటూ జీసస్? మనం ఇష్టపడుతున్నామా మన భారాన్ని యేసయ్య చెంత వేయడానికి? దేవుడంట రెస్ట్ ఇస్తాడంట. మన లైఫ్స్ లో రెస్ట్ ఇస్తాడు. దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. నాట్ రెస్ట్ ఇన్ పీస్. అంటే దేవుడు మనల్ని చనిపోమని చెప్పడం లేదు. నేను విశ్రాంతిని ఇస్తాను. నా నా ఉంటున్న సంతోషాన్ని, నాలో ఉన్న సమాధానాన్ని నీకు ఇస్తాను బిడ్డ అని అంటున్నాడు దేవుడు. దో వాట్ ఎవర్ వీ హ్యావ్, బట్ వెన్ విల్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీ విల్ బి హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, రెస్ట్, రిలాక్సేషన్, రిఫ్రెష్మెంట్స్. సో దేవుడు అదే అడుగుతున్నాడు. నీకుండే సమస్యలు, నీకుండే ఏదైనా సరే, మనుషులు ఎవ్వరు దూరం చేయలేనివైనా సరే నా దగ్గరకు వచ్చి నువ్వు సమర్పించు. నీ ప్రయాసాన్ని నువ్వు మోయొద్దు. నువ్వు మోసి మోసి అలసిపోతున్నావు. ఆ భారాన్ని నాకివ్వు అని అంటున్నాడు యేసయ్య. ఆర్ వి విల్లింగ్? మనం ఇష్టపడుతున్నామా మన భారాన్ని యేసయ్యకి ఇవ్వడానికి? లేదా మనమే మోసుకొని తిరుగుతున్నామా? దేవుడు భరిస్తాడు మనం. ఆయన భరించగలడు. అందుకే ఒక పాట ఉంది, భరించుటకు నేనుండగా కలవరమెందుకని, కన్నీరైనా లోయలలో విడిచిపోను నేను,